ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన విచారణ కొనసాగుతుంది. ఇక ఉదయం తెల్లం వెంకట్రావును 2 గంటల పాటు విచారించారు. అనంతరం సంజయ్ కుమార్ విచారణ ప్రారంభమైంది. తెల్లం వెంకట్రావు పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ను అడ్వకేట్లు ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ కొనసాగుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన విచారణ కొనసాగుతుంది. ఉదయం తల్లం వెంకట్రావును 2 గంటల పాటు విచారించారు. అనంతరం సంజయ్ కుమార్ విచారణ ప్రారంభమైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకి సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఛాంబర్ లో సుదీర్ఘంగా అయితే ఏదైతే విచారిస్తున్నారు. ఇవాళ చూసుకున్నట్టయితే ఏదైతే మొదటి విడతగా 4 ఎమ్మెల్యేలని విచారించినటువంటి స్పీకర్ ఛాంబర్ రెండో విడతగా ఈ రోజు 2 విచారించనున్నారు. తెల్లం వెంకట్రావు అలాగే తెల్లం వెంకట్రావుతో పాటు సంజయ్ ఇద్దరిని కూడా విచారించనున్నారు. తెల్లం వెంకట్రావు మీద కేసు వేసినటువంటి వివేకానంద గౌడ్ అలాగే పోచారం ఏదైతే డాక్టర్ సంజయ్ మీద వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి వీరిద్దరిని కూడా ఇవాళ విచారించినారు. కాసేపటి క్రితమే ఏదైతే 11 గంటలకి విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా చాలా వరకు కూడా పార్టీ ఫిరాయింపులకి సంబంధించి తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకురావాల్సిందిగా స్పీకర్ ఛాంబర్ నుంచి వారికి ఆదేశాలు రావడంతో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఏదైతే ప్రూఫ్లు అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద వివేకానంద గౌడ్ ని సుదీర్ఘంగా అయితే తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు విచారించారు. అలాగే వివేకానంద గౌడ్ అడ్వకేట్లని తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు విచారించినట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఇద్దరు ఏదైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి నేతలకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో ఈ పిటిషన్ లో భాగంగా స్పీకర్ మొత్తం అందరినీ కూడా ఏదైతే అడ్వకేట్ల సమక్షంలో ప్రతి ఒక్క దాన్ని కూడా కూలంకుషంగా పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క డేటాని కూడా ఏదైతే రికార్డ్ చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా పూర్తయింది. తెల్ల వెంకట్రావుకి సంబంధించినటువంటి మొత్తం కూడా మొత్తం తెల్ల వెంకట్రావు దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే తాను వివరణ ఏదైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా సేకరించినటువంటి స్పీకర్ ఛాంబర్ కాసేపటి క్రితమే తెల్ల వెంకట్రావుకి సంబంధించినటువంటి విచారణ మొత్తం కూడా పూర్తయి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఏదైతే డాక్టర్ సంజయ్ కి సంబంధించి డాక్టర్ సంజయ్ వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి ఈ కేసు దీనికి సంబంధించి కూడా జగదీశ్వర్ రెడ్డి తరపునటువంటి అడ్వకేట్లందరూ కూడా సంజయ్ ని విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత డాక్టర్ సంజయ్ కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ జగదీశ్వర్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద స్పీకర్ కార్యాలయంలో మొత్తం కూడా ఆర్గ్యుమెంట్స్ కి సంబంధించి కావచ్చు అలాగే స్పీకర్ ని ఉద్దేశించి సభాపతి సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో విచారణలో ఇప్పటికే సుప్రీంకోర్టు గత నెల 31వ తారీఖుతో కూడా ఈ విచారణ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలి అన్న కోణంలో కూడా ఒక ఆదేశాలను అయితే జారీ చేసింది. ప్రభుత్వం దీనికి సంబంధించి ఇంకా 2 నెలల గడువు కావాల్సిందిగా కూడా కోరినట్టుగా అయితే తెలిసింది. ఈ 2 నెలల గడువులో చాలా వరకు కూడా ఈ ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 8 మంది ఎమ్మెల్యేలను విచారించనున్నట్టుగా తెలుస్తుంది. ఫైనల్లీ ఏదైతే దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి వీరిద్దరిని ఎలా విచారిస్తారు, నోటీసులకి ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి ఇద్దరు నేతలు ఎలా స్పీకర్ ఛాంబర్ కి వచ్చి ఆర్గ్యుమెంట్స్ తో పార్టిసిపేట్ చేస్తారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ఇవాళ వీరిని విచారించిన తర్వాత మరో నవంబర్ 12వ తారీఖున మరోసారి తెల్లం వెంకట్రావు సంజయ్ని విచారించే అవకాశం ఉంటుంది. అలాగే నవంబర్ 13వ తారీఖున పోచారం శ్రీనివాస్ రెడ్డి అరకిపూడి గాంధీని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే పార్టీ ఫిరాయింపులు మరోసారి పాల్పడకూడదు, దీనికి సంబంధించి ఒక జీవో కూడా తీసుకురావాలి. ఇది ఏదైతే రాజ్యాంగంలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆర్టికల్స్ కూడా తీసుకురావాలన్న కోణంలో కూడా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి
స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆలోచిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. స్పీకర్ ఛాంబర్ లో ఇరువురు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అడ్వకేట్స్ సమక్షంలో పూర్తి స్థాయిలో అయితే స్పీకర్ సభాపతి మొత్తం కూడా వివరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీటన్నిటినీ కూడా ఏదైతే పరిగణలోకి తీసుకున్న అనంతరం 2 నెలల గడువు తర్వాత సుప్రీంకోర్టులో విచారణకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి. ఉషా, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే తెల్లం వెంకట్రావు పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ను అడ్వకేట్లు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మరి వివేక్ ఆధారాలు ఏమన్నా చూపించారా? ఖచ్చితంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మీడియాకి ఎక్కడ కూడా లీక్స్ లేకుండా చేస్తున్నటువంటి గోప్యంగా చేస్తున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణకి సంబంధించి ఎవరి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, ఏదైతే తెల్లం వెంకట్రావు స్పష్టంగా పార్టీ మారినట్టుగా తమ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్న కోణంలో చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా ఎవిడెన్స్ కలెక్షన్స్ మొత్తాన్ని కూడా సబ్మిట్ చేసినట్టుగా ఏదైతే సభాపతి ముందు సబ్మిట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వివేకానంద గౌడ్ మొత్తం కూడా ఖచ్చితంగా తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు అన్న కోణంలో తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా సబ్మిట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి మరి కాసేపట్లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే డాక్టర్ సంజయ్ కి సంబంధించినటువంటి కేసుకి సంబంధించి కూడా జగదీశ్వర్ రెడ్డి తరపు అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. 2 గంటల నుంచి ఈ క్రాస్ ఎగ్జామిన్ దాదాపు 4-5 దాకా కూడా కొనసాగే అవకాశం ఉంది. గతంలో ఎలాగైతే కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డి, గూడెం మహపాల్ రెడ్డిని విచారించారో సేమ్ ఆ తరహాలోనే వీరిని కూడా సుదీర్ఘంగా క్రాస్ ఎగ్జామిన్స్ అడ్వకేట్స్ అలాగే సభాపతి మొత్తం అందరి సమక్షంలోని లీగాలిటీని బేస్ చేసుకొని మొత్తం కూడా విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. వైశాలి. మరి ఉషా, ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఒకవేళ ఫిరాయింపు జరిగిందని చెప్పి తేలితే గనక ఈ 8 మంది పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగినటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఈ ఫిరాయింపులకు మరోసారి ఇంకో ఎమ్మెల్యే పాల్పడకుండా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు కూడా ఈ ఇష్యూ వెళ్ళింది కాబట్టి ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే స్పీకర్ పరిధిలోనే ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆ తదుపరి సుప్రీంకోర్టు తమ తుది తీర్పును కూడా వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామిన్స్ అన్ని కూడా ఎవిడెన్స్ కలెక్షన్స్ ప్రతి ఒక్క డేటాని కూడా రికార్డ్ బేస్డ్ గా మొత్తం కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. వారు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మౌఖిక రూపంలో కావచ్చు, అలాగే మొత్తం కూడా స్టేట్మెంట్స్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఎక్కడా కూడా ఏదైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, పొంతనలేని సమాధానానికి సంబంధించి అటు అడ్వకేట్స్ కూడా ఇద్దరి తరఫున ఇటు ఏదైతే మార్నింగ్ జరిగినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే మార్నింగ్ జరిగినట్టు తెల్లం వెంకట్రావుది, సంజయ్ది కేసు ఏదైతే ఉందో ఈ కేసులు రెండింటికి సంబంధించి తెల్లం వెంకట్రావుకి సంబంధించి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఇన్ని క్రాస్ ఎగ్జామిన్ ఎలా చేశారు, పార్టీ ఫిరాయింపుకు ఎందుకు పాల్పడ్డారు అన్న కోణంలో తమ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా అతని ముందు ఉంచి ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి తెల్లం వెంకట్రావు సభాపతికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగానే ఉందనేసి తెలుస్తుంది. ఈ అంశాలన్నీ కూడా చాలా వరకు కూడా గోప్యంగా ఉండాల్సిన అంశాలు. సభాపతి సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ కూడా విజువల్ ఏదైతే మనకి ఎక్కడ కూడా బహిర్గతం కావడం లేదు. ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ ఛాంబర్స్ లో కూడా మీడియాని కానీ ఇతరులని కానీ ఎవరిని కూడా అపరిచితులను ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు. కేవలం ఈ ఆర్గ్యుమెంట్స్ కి హాజరయ్యేటటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత అడ్వకేట్స్, తర్వాత ఏదైతే ఫిరాయింపుకు ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారు తప్ప మిగతా వారికి ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా లోనికి ప్రవేశం లేనట్టుగా అయితే తెలుస్తుంది. సభాపతి సమక్షంలో గడ్డం ప్రసాద్ సుదీర్ఘంగా స్పీకర్ ఛాంబర్ లో ఈ ఆర్గ్యుమెంట్స్ మొత్తం కూడా జరుగుతున్నాయి. క్రాస్ ఎగ్జామిన్ మొత్తం కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సాయంత్రం 4, 6 లేదా 5 గంటల సమయంలో ఇది మొత్తం కూడా ఈ రోజు కంక్లూడ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.